అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నవ్ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో ఇది వచ్చేసి క్రాస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన సినిమా మరియు వెబ్ సిరీస్కు నటీనటులు కావాలను అని ఇచ్చారండి. ఇక్కడ ఏజ్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, షూట్ ఎక్కడ జరుగుతుంది, అలాంటి డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఇఫ్ యూ వాంట్ బి ఏ పార్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసో లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసో మీరు అడగొచ్చు. సో అది అడిగే ఒక ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఏం అడిగారు అంటే, సార్ నటించే ఛాన్స్ ఇస్తానంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో మనకి ఎప్పటికి సార్ అవకాశాలు వస్తాయి, పెద్ద పెద్ద సినిమాల్లో మాకు ఎప్పుడు మేము అద్భుతాలు చేయగలుగుతాము అనే టైప్లో అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు పెద్ద సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేయడం కన్నా కానీ ఒక చిన్న సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకు అంటే పెద్ద సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అనేది ఎవరికి కనబడదు. అదే ఒక చిన్న సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏమవుతుంది అంటే, అక్కడ మిమ్మల్ని చూసిన ఎవరైనా ఒక డైరెక్టరు ఇతను ఏదో బాగానే పర్ఫామ్ చేస్తాడు, మన సినిమాలో ఏమైనా క్యారెక్టర్ చేస్తాడని మిమ్మల్ని అడగడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అలాంటి ఒక ప్రయత్నం మీరు కనుక చేసినట్లయితే మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలా కాకుండా మన ఆశలు ఎలా ఉంటాయి అంటే, చిరంజీవి గారితో వెళ్ళిపోయి మనం నెక్స్ట్ అయినా డైలాగా చెప్పేసేయాలి. బాలయ్య బాబు తొడగొడుతుంటే నా కళ్ళ ముందు తొడగొట్టకు, తొడ కాదు మెడ కూడా నరికేస్తా అని బాలయ్య బాబుకి ఎదురు డైలాగ్ చెప్పేద్దామనే ఒక కసి మనలో ఉంటుంది. మీలో ఉన్న నటుని ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక ఇది ఉంటుంది. కానీ మనం షార్ట్ ఫిల్మ్స్ అవకాశాలు వచ్చినా, యూట్యూబ్ సిరీస్ అవకాశాలు వచ్చినా, డెమో ఫిల్మ్ అవకాశాలు వచ్చినా మనం చేయడానికి ప్రిపేర్డ్గా ఉండవు. ఇక్కడ ఏ ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం డైరెక్ట్గా ఆకాశానికి నిచ్చినేస్తాం. ఆకాశానికి నిచ్చెన వేయాలి అంటే మనం ఎంత చక్క ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అలా కాకుండా మనకు వచ్చిన అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటా ఉన్నట్లయితేనే మనం ఆకాశం అంత స్థాయికి ఎదుగుతాము అనేది నేను బలంగా నమ్మేది. అలాంటి ఒక ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. అలాంటి ఒక ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అలాంటి ఒక ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, చెప్పాను కదండి, వీళ్ళు ఏజు ఎక్కడ ఏంటి అనేది ఏం చెప్పలేదు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9491249914. ఐ రిపీట్ 9491249914. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.